సాటి శివదీక్షా పరుడికి జరిగిన అవమానంపై శ్రీశైలం దేవస్థానం సాక్షిగా శివస్వాములు శివమెత్తారు. శివమాల ధరించిన వ్యక్తిపై దాడికి పాల్పడిన దుకాణదారుడికి తమ ప్రతాపం చూపించారు. వివరాల్లోకి వెళితే శ్రీశైలం దేవస్థానం సమీపంలోని శ్రీ సిద్ధరామప్ప షాపింగ్ కాంప్లెక్స్లోని 89వ నంబరు గల షాపుని గతంలో ముర్తజా వలి అనే ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నిర్వహిస్తూ వచ్చాడు. ముర్తజా వలి మరణించడంతో ఇప్పుడు అతడి కొడుకు జిలానీ ఈ షాప్ నెంబర్ 89ని నిర్వహిస్తున్నాడు. శ్రీశైలం దేవస్థానం సమీపంలో అనేక మంది శివదీక్షా పరులు తమ పోషణ కోసం క్షేత్రానికి వచ్చే భక్తులకు నుదుటన విభూది పెడుతూ వారిచ్చే 5-10 రూపాయలు స్వీకరిస్తూ జీవిస్తుంటారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం శివమాల ధరించిన రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి జిలానీ నిర్వహిస్తున్న షాప్ నెంబర్ 89 వద్ద భక్తులకు విభూది అందిస్తున్నాడు. ఈ క్రమంలో జిలానీ రాజేందర్ రెడ్డితో వాగ్వాదానికి దిగాడు. 60 ఏళ్ల వృద్ధుడు శివదీక్షలో ఉన్నాడని కూడా చూడకుండా జిలానీ రాజేందర్ రెడ్డిపై దాడికి తెగబడ్డాడు. ఇదంతా గమనిస్తున్న తోటి శివస్వాములు ఆగ్రహంతో ఊగిపోయారు. అందరూ ఏకమై జిలానీకి దేహశుద్ధి చేశారు. శివస్వాముల ప్రతాపానికి జిలానీ నిర్వహిస్తున్న దుకాణం ధ్వంసమైంది. అప్పటికీ శివస్వాముల ఆగ్రహం చల్లారలేదు. వందలాది మంది శివస్వాములు నంది మండపం దగ్గర ధర్నాకు దిగారు. చివరకు పోలీసులు కల్పించుకుని సర్ది చెప్పడంతో వారు తమ ఆందోళన విరమించుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అర్థమయ్యే విషయం ఏమిటంటే, ఇతరుల ధర్మంపై గౌరవం లేని అన్య మతస్థులకు హిందూ ఆలయాల వద్ద ఇట్లా దుకాణాలు ఇస్తే వారు ఎలా ప్రవర్తిస్తారో తేటతెల్లం అవుతోంది. కనుక ప్రభుత్వాలు హిందూ ఆలయాల వద్ద అన్య మతస్థులకు దుకాణాలు, వ్యాపార హక్కులు ఇవ్వకూడదని, ఈ అంశంపై విధాన నిర్ణయాలు చేయాలని హిందూ సంస్థలు కోరుకుంటున్నాయి.